ని ఒక వ్యక్తిని మార్చమంటే మాత్రం అది దేవుని పరిధికి అవతల ఉంది విషయం. ఎందుకు చెప్తా వినండి. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు స్వేచ్ఛాపరుడుగా చేశాడు, రోబోలాగా చేయలా. రోబోలాగా చేస్తే మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆడించవచ్చు. కానీ మనిషి రోబో కాదు, దేవునిలాగా స్వతంత్రుడు, తనంతట తాను ఆలోచించగలడు, నిర్ణయాలు చేయగలడు. గనుక మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడిచ్చిన స్వేచ్ఛని నువ్వేమని అడుగుతున్నావంటే, మా వాడిని ఎట్లనన్నా బలవంత పెట్టి మార్చయ్యా, నా భర్తను ఎట్లనన్నా బలవంత పెట్టి వాడిని మార్చయ్యా అంటే, ఇప్పుడు దేవుడే వాళ్ళని బలవంత పెట్టి ఒక రోబోను కానీ మనం బ్యాలెన్స్ చేసినట్టు చేశాడు అనుకో, దేవుడు నియంత అవుతాడు కానీ స్వేచ్ఛనిచ్చిన దేవుడు కాడు. మానవుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టయిద్ది. రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది మనకి. ఆ హక్కులను మనం వినియోగించుకోవచ్చు. మన హక్కులను ఎవడైనా అడ్డగిస్తే వాడి మీద కేసు పెట్టవచ్చు, పోలీసు వాని మీద కూడా పెట్టవచ్చు, డౌట్ లేదు అందులో. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హద్దులలో, పరిధిలో మాత్రమే పోలీసు మన మీద తన జులుం ప్రదర్శించాలి. దానికి మించి ఏ ఒక్కటి తేడా వచ్చినా కూడా మనం పోలీసు మీద కూడా కేసు పెట్టవచ్చు. నీకు తెలుసా సంగతి? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత స్థాయి వ్యక్తి మీద కూడా నువ్వు కేసు పెట్టవచ్చు, ప్రభుత్వం మీద కేసు పెట్టవచ్చు, తేడా చేస్తే జడ్జిల మీద కూడా కేసు పెట్టవచ్చు. హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకో, 41 నోటీస్ ఇవ్వాలి. అలాగే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించకూడదు, స్త్రీలను టచ్ చేయకూడదు. లోపలికి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించినా ప్రతిదాన్ని బట్టి ఒక కేసు పడిద్ది. పోలీసు వాడి మీద కూడా పడిద్ది. కొన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు దాటి అవతలి వాళ్ళు అడిగేస్తే కేసు పెట్టేసేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు కేసు అయిద్ది అంటే, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులను అతడు ఉల్లంఘించాడు, వాటిని. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎవడన్నా అడ్డగిస్తే నువ్వు స్వేచ్ఛ కోల్పోయినట్టు ఫీల్ అవుతావు. దేవుడు కూడా నీకు అలాంటి స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అడ్డగించడు సోదరా.